ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. సర్వేషాం భక్తజనానాం ఆచరిత సంపూర్ణ సకల పుణ్యపరావాప్తిరస్తు. రోచనో రోచమానః శోభనః శోభమానః కళ్యాణః. ఇప్పుడు వివరించేటువంటి విషయం చాలా జాగ్రత్తగా మనం తీసుకోక తప్పదు. రోజులలోనే మనకు దక్షిణాయన పుణ్యకాలం అనేటువంటిది మనకు రాబోతుంది. దక్షిణాయన పుణ్యకాలం వచ్చింది అంటే శ్రీ మహావిష్ణువు క్షీరసముద్రంలోకి వెళ్ళిపోయి నిద్రిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు నేను ఎందుకు చెబుతున్నాను అంటే ఒక 2025 అనేటువంటి సంవత్సరం పూర్తిగా గుర్తుండిపోయేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి బాగా. ఇలా ఒకానొక సమయంలో ట్విన్ సిటీస్ అనేటువంటివి ప్రమాదం జరిగింది, అది బాగా గుర్తుండిపోయింది. అలాగే సునామీ అనేటువంటిది కూడా మనకు వచ్చింది, బాగా గుర్తుండిపోయింది. అలాగే ఒక 5 ఏళ్ల క్రితం 4 ఏళ్ల క్రితం కరోనా అనేటువంటిది ఒకటి వచ్చింది, అది మనకందరికీ గుర్తుండిపోయింది. కొన్ని సంవత్సరాలు మరచిపోలేనంతగా గుర్తుండిపోతూ ఉంటాయి. అలాగే ఈ 2025 పూర్వార్ధం అంటే మొదటి పక్షం దాటిపోయింది, రెండవ పక్షంలో అడుగు పెడుతున్నాం. కొంతమంది జీవితానికి అద్భుతంగా ఉంటుంది, కానీ యావత్తు మొత్తానికి కూడా 2025 అనేటువంటిది పూర్తిగా గుర్తుండిపోయేటువంటి పరిస్థితి చాలా ఎక్కువగా కనిపిస్తుంది. జరగబోయేటువంటి అత్యంత గంభీరమైనటువంటి ప్రమాదాన్ని మనం ఆపలేకపోవచ్చు, కానీ ప్రమాదాన్ని తగ్గించేటువంటి పరిష్కారం మన దగ్గరే ఉంది. కనీసం ఈ దక్షిణాయనం వచ్చిన నుంచి మొదలుపెట్టుకొని నేను నాది అనేటువంటి జాడ్యం మౌఢ్యం అనేటువంటివి కొన్ని వదిలేసుకొని మనం బాగుండాలి, అందరూ బాగుండాలి అనే ఒక్క సంకల్పంతో అయినంత వరకు మీ ఇష్టదేవత ఎవరైనా కావచ్చు, కొంతమందికి ఈశ్వరుడు, కొంతమందికి వెంకటేశ్వర స్వామి వారు, నారాయణుడు, అలా రకరకాలుగా ఎవరికి ఇష్టదేవతలు వారు ఉంటారు. ఆ ఇష్టదేవతల్ని తలుచుకుంటూ ప్రతిరోజు గ్రామ దేవతలకి నమస్కారం చేసుకోండి. ఏ పరిస్థితులలో కూడా మా గ్రామానికి ఎలాంటి దుర్భిక్షము రావద్దు, ఏ పరిస్థితులలో కూడా దుర్భిక్షము అనేటువంటిది మా గ్రామం దరిచేరవద్దు అనేటువంటి విషయంలో చక్కగా భగవంతుణ్ణి ఆరాధన చేసుకోండి. గ్రామ దేవతలకి ప్రతిరోజు నమస్కారం చేసుకోండి. ఏదైనా ఒక వారంలో మీకు కుదిరినటువంటి సెలవు ఉన్నటువంటిదో కుదిరిన రోజు నాడు గ్రామదేవతకి అంత పొంగలి అయితే పులగం పెరుగన్నం అట్లా ఏ గ్రామదేవత అంటే ఎవరి ఇంటి దేవతల వారికి, ఎవరి గ్రామదేవతలకు వాళ్ళకి ఉంటాయి కాబట్టి దాన్ని అనుసరించి ఆ నివేదన ఏదైనా పెట్టి అది ప్రసాదంగా తీసుకోవడం అనేటువంటిది సర్వకాల సర్వావస్థల యందు కూడా సకల మానవాళికి అత్యంత క్షేమదాయకం. గడిచినటువంటి ఈ 5-6 నెలలు మనం చూస్తూనే ఉన్నాం, ఎన్ని ప్రమాదాలు వినున్నాము. ఈ నెలలో ఈ 15 రోజుల వ్యవధిలో ఈ ప్రమాదం జరగలేదు అనేటువంటిది లేదు. అన్నీ కూడా ఒక మోస్తరు పెద్దవే ఇబ్బంది ఉన్నటువంటివే ప్రమాదాలు మనం చూస్తూ వచ్చాం. చాలా ఎక్కువనే ఉన్నాయి అవన్నీ కూడా. చిన్న ప్రమాదాలు అయితే కావు, అతివీర భయంకరమైనటువంటివి, అరివీర భయంకరమైనటువంటి ప్రమాదాలు మనం ఎన్నో చూసాం. అనేక మంది కాలగర్భంలో కలిసిపోవడం కూడా మనం చూసాం.
ఏ క్షణాన ఏం జరుగుతుందో అనేటువంటిది ఒక రకమైనటువంటి భయంలోనే మనం ఉండి ఉన్నాం. గడిచినటువంటి 6 మాసాలలో ఉత్తరాయణం, అది ఇప్పుడు రాబోయేటువంటి దక్షిణాయనం. దక్షిణము అంటేనే యమధర్మరాజు యొక్క స్థావరం దక్షిణం కనుక రాబోయేటువంటి రోజులు మరింకెంత ప్రమాదం అనేటువంటిది సూచించబోతుందో ఒక్కసారి తెలుసుకోండి. ప్రమాదం కావచ్చు, మరణం కావచ్చు, ఎవరూ తీర్చలేనటువంటి కష్టాలు ఇవి. జన్మతఃగా విరోధైన, బద్ధ శత్రువైన, వెనక ఉండి వెన్నుపోటు పొరిచేటువంటి వారికి కూడా అటువంటి కష్టం రాకూడదని కోరుకునేటువంటి తత్వం మనది. ఒక్కసారి రాబోయేటువంటి విషయాల్ని దృష్టిలో ఉంచుకొని సాధ్యమైనంత వరకు ఎంత సమయం వీలుంటే అంత సమయం భగవదారాధనలో ఆ కాలాన్ని గడిపే విధంగా ప్రయత్నం చేయడం అనేటువంటిది అన్ని విధముల అత్యంత శ్రేయోదాయకం సకల మానవాళికి. ఎక్కడో వస్తుంది కదా, ఎవరికో వస్తుంది కదా అని అనుకోవద్దు. ఎందువల్లనంటే నేను అనుకుంటా, సపోజ్ అనుకుంటున్నా, ఆయన ఏదో చెప్పారు, నా ఇంటికైతే అంటే నాకు రాకపోవచ్చు కదా, ఎక్కడో రావచ్చు, నేను ఎందుకు చేయాలి, ఎక్కడో వచ్చేదానికి, ఎక్కడో వచ్చేటువంటి దాన్ని నేను ఎందుకు ఆపాలి, నాకు అవసరం ఏముందని అనుకోవచ్చు. అక్కడెక్కడో ఉన్నవాడు కూడా అదే అనుకోవచ్చు కదా, అక్కడెక్కడో జరగచ్చేవో అనర్థము, దానికోసం నేను ఎందుకు ఇక్కడ సమయం వృధా చేసుకోవాలి, అవసరం లేదని అని అనుకోవచ్చు. ఎక్కడున్నవారు అక్కడ అలానే ఆలోచిస్తూ ఉంటే దాని యొక్క ప్రభావం, పర్యవసానం మొత్తం అందరినీ కట్టి కొడిపేస్తుంది. అది ఎందువల్లనంటే ఎవరికి వారు నా దగ్గర కాదు, ఎక్కడో జరుగుతుంది కాబట్టి నేను ఎందుకు భగవంతుని ఆరాధించాలి అనుకుని ప్రతి ఒక్కరూ అదే అనుకుంటే చివరికి ఎండ్ ఆఫ్ డే ఆ ఒక్క అనర్థం జరిగిన తర్వాత కంటికి మంటికి ఏకధాటిగా నీరు తప్ప ఏముండదు ఇంకా. కనుక సాధ్యమైనంత వరకు రాబోయే విపత్తుల్ని దృష్టిలో ఉంచుకొని తొలేకాదశి మర్నాడు నుంచి అత్యంత బహుజాగ్రత్తతో గ్రామదేవతని మాత్రం కొలవటం మర్చిపోకండి. అలాగే మీకు ఇంటి దేవత అంటే కులదేవత ఉంటారు, వీరిద్దరిని మర్చిపోకుండా నిత్యం గ్రామదేవతకి ఇంట్లో నుంచే నమస్కారం చేసుకోండి. ఏదైనా ఒక ఇష్టదేవత యొక్క మంత్రాన్ని ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో హనుమతే నమః, ఓం సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః, ఆ స్వామివారి యొక్క పేరు ఏదైతే ఉంటుందో ఆ పేరుతోటి ఆ నామాన్ని స్మరించుకుంటూ ఉండగలిగితే కనీసం మాత్రం జరిగేటువంటి వాటి నుంచి ఒక మోస్తరు తగ్గించేటువంటి ప్రయత్నంగా మన కృషి ఫలించేటువంటి అవకాశం ఉండవచ్చు అనేటువంటి ఉద్దేశంతో అందరూ బాగుండాలి, ఎవరికి ఎలాంటి అపకారము జరగవద్దు, మనం చూసినటువంటి రోజుల్లో జరిగినటువంటి ఇబ్బందుల కన్నా చూడబోయేటువంటి రోజుల్లో జరగబోయేటువంటి ప్రమాదాలు భవిష్యత్తు అనేటువంటి విషయం కూడా నేను చెప్పట్లా, కాకపోతే జరగబోయేటువంటి మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి. అప్రమత్తంగా ఉండగలరు. ఇంటి దేవతని అలాగే గ్రామ దేవతని మాత్రం మర్చిపోకుండా వారిద్దరిని ఆరాధిస్తూ ఎలాంటి ప్రమాదాలు మన వరకు రాకుండా ఎవరికి వారు అలానే భావిస్తూ రాకుండా సుఖంగా ఉండాలని, మీరందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఓం శతమానం భవతి శతాయుః పురుషశ్శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. రోచనో రోచమానః శోభనః శోభమానః కళ్యాణః చిరంజీవ చిరంజీవ సుఖీ భవ సుఖీ భవ. ఆచరిత సంపూర్ణ సకల పుణ్యఫలావాప్తిరస్తు. మనోరథాః పరిపూర్ణతా భవంతు. మహదేశ్వర్యాభివృద్ధిరస్తు. స్వస్తి.